తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి జోష్ కొనసాగుతుంది. వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బరుల వద్ద పందెం రాయిళ్లు, వీక్షకుల కోలాహలం నెలకొంది. గోదావరి జిల్లాలకు ధీటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగానే పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. తెలుగులో గెల్లల అతిపెద్ద పండుగ సంక్రాంతి. మరి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సొంతూళ్ళకు ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకి సొంతూళ్ళకు చేరుకుని అందరూ కలిసి ఈ సంక్రాంతి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. మరి సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా చాలా ఘనంగా కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ అయితే కృష్ణా జిల్లా కేసరిపల్లి అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చాలా గ్రాండ్గా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం భోగి రోజు ఉదయం 9 గంటలకి ఈ కోడి పందాలు ప్రారంభించారు. సంక్రాంతి కనుమ రోజు వరకు కూడా ఈ కోడి పందాలు జరుగుతాయి. అంటే నైట్ పూట కూడా జరిగేందుకు వీలుగా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రేక్షకులు వీక్షించేందుకు వీలుగా భారీ ఎత్తున పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు చూసేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సో ఎవరైతే వీక్షకులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అక్కడ మనం చూడొచ్చు, చైర్లు వేసి వాళ్ళందరికీ కూడా అక్కడ కంఫర్టబుల్గా అక్కడ సౌకర్యాలు కల్పించారు. ఇక మరొక వైపు విఐపీలు కూర్చునేందుకు వీలుగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అటువైపు వివిఐపీలు కూర్చునేందుకు వీలుగా ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కోడి పందాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటివి గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ పూర్తి స్థాయిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సో తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కోడి పందాలు వీక్షించడానికి కూడా ఈ 3 రోజులు ఇక్కడ స్టే చేస్తారని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కోడి పందాలు చూడడానికి వచ్చే వారికి కృష్ణా జిల్లా పిండి వంటలు రుచి చూపించేందుకు వీలుగా భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలతో పాటు కృష్ణా జిల్లాలో ఫేమస్ అయినటువంటి పిండి వంటలు కూడా ప్రత్యేకమైన వంటకాలను పిలిపించి తయారు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel